ద్వేషింతు నన్నియున్ నీ సిలువలో తొలగే నా నీచ పాపము నీ ద్వేషింతు నన్నియును నీ సింహాసనము నాలోనయుంచు నిన్నునే స్తుతింతును. మరి ఒకసారి చెప్తావా? నీ సింహాసనము నాలోనయుంచు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముందే సమాధి నుండి మరల లేచితివి మరణముందే సమాధి నుండి మరల లేచితివి మరల లేచితివి మరల లేచితివి మరల లేచితివి. అవునయ్యా, నువ్వు మరణము నొంది తిరిగి లేచావయ్యా, నీకు వందనాలు. నీ పునరుద్ధానముకై నీకు వందనాలయ్యా. నీ మరణముకై నీ రక్తాన్ని చిందించిన నీ త్యాగముకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. మధురమైన ప్రేమ, మరుపురాని నీ ప్రేమ దేవా నీకు వందనాలు. అందరం కూడా నోరు తెరిచి బిగ్గరగా ఆయనకు స్తుతులు చెల్లించుకుందామా? ఆయన చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆయన మరణము నొందాడు, కానీ ఆ యొక్క సమాధిలోనే ఉండిపోలేదు. ఆయన తిరిగి లేచి, ఆయన తిరిగి 3వ రోజున లేచి ఆయన పరలోకములో నీ కొరకు నా కొరకు వేచి ఉన్నాడు. నువ్వు నేను తిరిగి ఆయనతో చేరాలని, ఆయన రాజ్యము ఆయన కలుసుకోవడానికి వధువుగా, వధువు సంఘముగా ఆయన కొరకు మనం సిద్ధపరచబడాలి. ఆయన రక్తములో కడుగబడి ఇంకెవరైనా మారు మనసు పొందలేదా? ఇంకెవరైనా రక్షింపబడలేదా? ఈ రోజే నీ మనసును ఆయనకు సమర్పించుకో. నీ హృదయాన్ని ఆయనకు అర్పించుకో. నీ శరీరంలో ఉన్న పాపాన్ని ఆయన ముందు పెట్టు. దేవా, ఇదిగోనయ్యా, ఈ పాపము నీ నుండి నన్ను దూరం చేస్తుందయ్యా, నన్ను క్షమించు, నన్ను కడిగి నీ రక్తంతో శుద్ధుని చేయయ్యా అని అడుగుదామా? ఒక్కసారి ఆయన తలను కిరీటము మోసాడు. ఆయన రక్తాన్ని ఆ యొక్క తల మీద నుంచి అరికాలు వరకు రక్తము చిందించాడు నీ కొరకు. చివరి రక్తపు పొట్టును కూడా నీ కొరకు ఆయన చిందించాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా ఆయన త్యాగాన్ని? యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తుతులయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. దేవా, నేను నీ నుండి దూరంగా పారిపోతూ ఉన్నానయ్యా, నా పాపములో నేను నలిగిపోతున్నానయ్యా, నన్ను క్షమించండి అని అడుగుదామా? ఈరోజు ఆయన నిన్ను కడిగి శుద్ధిని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధికి దగ్గర అవ్వాలి, ఆయనకు దగ్గర అవ్వాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన అడుగు. దేవా, సమర్పించుకో, నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకో. నీ ఎండిన ఎముకలను ఆయన జీవింపచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు చెల్లించుకుంటావా? నీ స్తుతులు ఆయనకు వినపడాలి, నీ స్తోత్రాలు ఆయన సింహాసనముగా ఉండాలి. అది నీ యొక్క ఆరాధన, నీ యొక్క స్తుతుల పైన ఆసీనుడు అయ్యే దేవుడు ఆయన.
నీ చేయి నన్ను తాకి లేపెనయా, నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం. చేతులెత్తి చెప్దామా? యేసయ్యా ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వినోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వినోళ్ళన. వందనం. బిగ్గరగా వందనం. బిగ్గరగా వినపడట్లేదు. ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయా, నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తమునను తాకెనయా. మరి ఒకసారి. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయా, నిందలతో నేను నిండిన వేళ, హస్తమునను తాకెనయా, నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. హృదయపూర్వకంగా చెప్తామా? నీ మాట చక్కని జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. బిగ్గరగా వందనం. వందనం యేసయ్యా. వినపడట్లేదు. బిగ్గరగా అందుకే వచ్చిన పల్లవే పాడదామా? యేసయ్యా విభుడవు నీవయ్యా, గతకాలమంతా. చేతులెత్తి ఆయన రెక్కల చాటును నిన్ను భద్రపరిచాడు కదా, అందుకు మనం స్తుతులు చెల్లిద్దామా? అయ్యా నీకు వందనమయ్యా, చూపినావునయ్యా నీ కృపను బట్టి, నువ్వు కాపాడావయ్యా, నీకు వందనాలు. నీ రుణము నేను తీర్చలేనయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వినోళ్ళనా, పాడనా నీ
కీర్తన పొగడన వినోళన వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. బిగ్గరగా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. అవునయ్యా, నీకే వందనాలు. గత కాలమంతా మమ్మల్ని కాపాడావు, నీకు వందనాలయ్యా. కృప చూపావు, నీకు వందనాలు. నీ దయ చూపించావు, నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తుతులు. దేవా, అనేక మంది వారి మాటలతో మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు నీ మాట జీవపు ఊటగా నా ప్రభా నా పైన కురిపించావు, నీకు వందనాలు. నీ చల్లని మెల్లని స్వరము మాకు వినిపించావు, నీకు వందనాలు తండ్రి. గాయాలైనప్పుడు నా ప్రభా నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, అనేక మంది వారి మాటలతో వారి చేతలతో నిన్ను బాధ పెడుతూ ఉన్నారా? ఆయన మాటలతో నీకు ఒక జీవపు మాటలు, ఆయన ఒక మంచి వెన్నను నీ గాయాల పైన ఆయన పూస్తున్నట్టు ఒక్కసారి ఆయన్ను నువ్వు తీసుకుంటావా? ఆయన నువ్వు హృదయపూర్వకంగా అంగీకరిస్తావా? ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నావా దేవా? అవునయ్యా, ఈరోజు నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా హృదయాన్ని సమర్పిస్తున్నాను తండ్రి. దేవా నీ దాసులు నిలబడి మాట్లాడే ప్రతి మాట మాతో బిగ్గరగా మీరు మీ స్వరము మాకు వినిపించండి తండ్రి. నీ మెల్లని స్వరము దేవా. మేము నీకు దూరమైనప్పుడు తండ్రి, మేము నిన్ను దరికి చేర్చుకోలేనప్పుడు దేవా, మాకు ఎవరూ లేరు, మాకేమీ చేయలేకపోతున్నాం, మాకు మేముగా నిలబడలేకపోతున్నాం అన్న స్థితిలో నా ప్రభా మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడు, నీకు వందనాలు. టుడే యూ మైట్ థింక్, నువ్వు అనుకోవచ్చు నాకు ఎవ్వరు లేరు, నీకున్నారు, జనాలు నా చుట్టూ ఉన్నారు, కానీ నన్ను అర్థం చేసుకోలేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు చెప్పలేకపోతున్నావేమో. చాలామంది మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు నేను ఎవరికి ఏం షేర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. కానీ ఈరోజు చెప్తున్నాను మగవాళ్ళకి, నువ్వు ఎప్పుడైతే దేవునికి నిన్ను సమర్పించుకుంటావో ఆయన నీ యొక్క మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను అంగీకరించడానికి, నీ పాపము నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆడవాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, ఇంట్లోనే ఉంటున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం, మాకంటూ ఏమీ లేదు, సంపాదించినా కానీ ఏదో లోటు నిన్ను వెంటాడుతుందేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నా ప్రియమైన బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావా నేను నిన్ను చూడట్లేదని? కానీ నేను నిన్ను చూస్తున్నాను, నీకు అన్నిటిని తుడుస్తున్నాను. నీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా అది నాకు చెప్పు. నువ్వు మనుషులతో పంచుకోవద్దు. దేవునికి నువ్వు మొత్తం సమస్తము ఆయనకి సమర్పించుకో. ఆయన ముందే నీకన్నిటిని విడిచిపెట్టు. ఆయన ముందే నీ యొక్క శోధనను, నీ యొక్క పాపమును ఆయన ముందు పెట్టు. దేవుడు తీర్చే దేవుడు, నీ యొక్క అవమానాన్ని తీసే దేవుడు ఆయన. తీసివేసి నిన్ను నూతనంగా పరిశుద్ధంగా మార్చే దేవుడు ఆయన చేతులను పరిశుద్ధపరచబడు. ఆయన పరిశుద్ధతను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. నీ పాపము నుండి ఎర్రని వస్త్రమును ఆయన తెల్లగా మార్చే దేవుడు, నల్లని నీ హృదయాన్ని తెల్లగా మార్చే దేవుడు ఆయన పరిశుద్ధత నిన్ను మారుస్తుంది. ఈరోజు ఆయనకు నువ్వు సమర్పించుకుంటా. దేవా ఇదిగోనయ్యా, రెండు చేతులు ఎత్తి చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవా ఇదిగోనయ్యా, పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. సంపూర్ణంగా నా ప్రభా మా జీవితంలో మీ కార్యాలు జరిగించండి అయ్యా. దేవా, మేము ఎందుకు పనికిరాని వారిగా మమ్మల్ని మేము చూసుకుంటున్నాం, కానీ నువ్వు మమ్మల్ని ఎక్కడో నిలబెడతానని కొండల తట్టు మా కళ్ళెత్తి చూచున్నామయ్యా. మాకు సహాయం నీ యొద్ద నుండే వస్తుంది తండ్రి.
దేవా మాకు నూతన కిరీటాన్ని ప్రసాదించారు, నీకు వందనాలు. దేవా మా ఎడల మీరు కృప చూపిస్తున్నారు, నీకు వందనాలు. నీ దయను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా మాటలు, మనుషుల మాటలు ముళ్ళుగా గుచ్చుకున్నప్పుడు అయ్యా నీ జీవపు మాటలు మా పైన కురిపించండి తండ్రి, నీకు వందనాలు. మా గాయాన్ని తీసివేయండి అయ్యా, మా యొక్క గాయాల నుండి మీరు విడుదల దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. మీ రక్తాన్ని మా పైన ప్రోక్షించండి అయ్యా. దేవ ఈ చిన్న ఆరాధనను దేవ గత కాలం అంతా మీరు కాచి కాపాడిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, గడిచిన వారం అంతటిని నా ప్రభా మీ యొక్క పాదాల చెంత పెట్టుకుంటూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమలాడుకొని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపచేత మనం ఈ యొక్క జనవరి నెలలో చివరి ఆదివారానికి వచ్చాం. ఎంత త్వరగా ఒక నెల మన మీదుగా జరిగిపోయింది. క్రొత్త సంవత్సరం అనుకున్నాం. క్రొత్త సంవత్సరంలో ఒక నెల వెళ్ళిపోయింది. ఆయన కృప మన ఎడల ఎంత పారంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. దేవుని ఉచితమైన కృప చేత మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. 149వ కీర్తన మనం చదువుకున్నాం. సామ్ నెంబర్ 149. సామ్ 149, కీర్తన 149. 146, 147, 148, 149, 150 ఈ 5 కీర్తనలు ప్రారంభం స్తుతితో, ముగింపు స్తుతితోనే ఉంటాయి. యెహోవాను స్తుతించుడి అని ప్రారంభించబడి యెహోవాను స్తుతించుడి అని ముగించబడతాయి ఈ కీర్తనలు. ఎలాగూ స్తుతించాలో, ఎవరు స్తుతించాలో, ఎప్పుడు స్తుతించాలో, ఎందుకు స్తుతించాలో, ఎవరిని స్తుతించాలో, ఎలా స్తుతించాలో ఇవన్నీ కూడా ఈ కీర్తనలలో, ముగింపు కీర్తనలలో వివరంగా స్పష్టంగా రాయబడ్డాయి. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం నాటికి కీర్తనల గ్రంథం ముగుస్తుంది. 4 సార్లు మనం పూర్తి చేసుకున్నాం ఈ 37 సంవత్సరాల కాలంలో. ఎన్నిసార్లు పూర్తయింది కీర్తనల గ్రంథం? 4 సార్లు పూర్తయింది. ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి 2వ ఆదివారం తిరిగి మరల మొదటి కీర్తనతో మనం ప్రారంభించుకుందాం. ఈసారి ఎక్కువ సంవత్సరాలు పట్టింది ఈ కీర్తన గ్రంథం. ఈసారి 9.5 సంవత్సరాలు పైగా పట్టింది. 9.5 సంవత్సరాలు పట్టింది. మరి ఇంకా కొంచెం లోతుగా ధ్యానించుకుంటే ఈసారి ఎన్నిసార్లు పడుతుందో తెలియదు. మీకు కీర్తనల గ్రంథంలోని వివరాలు చాలా వివరంగా స్పష్టంగా తెలియజేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు కూడా ధ్యానించండి, చదవండి, దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. దేవా నాతో మాట్లాడండి అని మీరు దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పక మీతో మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం ఒక ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. కీర్తనల గ్రంథంలో ఉన్న దేవుని ఉద్దేశాలు, ఆయన చేయి ఉపకారాలు, ఇవన్నీ ఎన్నో కనపడతాయి మనకు. మరి ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని నేర్చుకున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యంలో నుండి
దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మన జీవితానికి వాటిని అన్వయించుకొని ఆపాదించుకొని ఆలోచించి మనం అలాగుండాలని తీర్మానం చేసుకుని అనుసరించుచు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేను 149వ కీర్తన కూడా యెహోవాను స్తుతించుడి అని ప్రారంభమై యెహోవాను స్తుతించుడి అని ముగిసింది. అంటే పాటలు, స్తుతి కీర్తనలు స్తుతిమయంగా ఉండాలి. దేవుని స్తుతించుట యొక్క ప్రాధాన్యత ఎంతో ఈ కీర్తనలో వ్రాయబడింది. యు అండ్ ఐ నీడ్ టు ప్రైజ్ ద లార్డ్. నీవు నేను దేవునిని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, మ్యాగ్నిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ప్రైజింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామాన్ని ఘనపరచటం, కొనియాడటం, స్తుతించటం చాలా ఒక ప్రత్యేకమైన విషయం మన జీవితాల్లో. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి స్తుతించి ఆశీర్వాదం పొందుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. కీర్తనకారుడు యెహోవాను స్తుతించండి. ఈ కీర్తన నేను 3 భాగాలుగా నేను విభజించుకున్నాను. ఈ కీర్తనలో మొదటి చరణంలో భక్తులు కూడుకొను స్థలం అనుంది. 5వ చరణంలో భక్తులు ఘనతనుంది అనుంది. 9వ చరణంలో ఆయన భక్తులకందరికీ అనుంది. ఈ కీర్తన చాలా స్పష్టంగా చెబుతుంది. ఏమనంటే దేవునిని ఘనపరచవలసిన స్థితి. ఎవరు ఘనపరచువారు? ఎవరు ఘనపరచువారు ఎవరు అంటే స్పష్టంగా మనకు తెలుస్తుంది. మాట్లాడు. స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. భక్తులు ఎవరండి? భక్తులు. నేనంటాను డివోటెడ్ పీపుల్, భక్తి గలవారు. దేవునిని స్తుతించుట భక్తి కలిగిన వారు చేస్తే బాగుంటుంది. అందుకే యథార్థవంతులు దేవుని స్తుతించుట ఏమన్నా యెహోవాను స్తుతించుట శోభస్కరం అని ఉంటుంది. ఇంగ్లీష్లో చూస్తే ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ ది అప్రైట్ టు ప్రైజ్ హిమ్ అని ఉంటుంది. నీతిమంతుడు కనుక స్తుతిస్తే అది సరిగ్గా సరిపోతుందంట. నీతిమంతులైన మనం దేవునిని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ ది అప్రైట్ టు ప్రైజ్ హిమ్. దేవునిని స్తుతించుట నీతిమంతుడు చేస్తే సరిగ్గా సరిపోద్దంట. ఇటు కోతలకు వచ్చాను, ఇటువైపుకి వచ్చేయండి. నీతిమంతులు దేవునిని స్తుతించాలి. భక్తులు 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 అని కనబడుతూ ఉంది. భక్తులు దేవునిని స్తుతించాలి. వింటున్నారా? బైబిల్లోని భక్తి ఎక్కడ రాయబడినా భయముతో కూడినదిగా ఉంటుంది. సామెతల గ్రంథంలో చూస్తే పదే పదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు గలవారు యెహోవా యందు అందలి భయము వలన అని ఈ మాటలు పదే పదే మనకు కనపడుతూ ఉంటాయి. అంటే దేవుని భయం, దేవుని యందు భక్తి, క్రైస్తవుడు చేసే భక్తి భయముతో కూడినదిగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది, కానీ భక్తి ప్రస్తావన ఉండదు. భయం, దేవునికి భయపడటమే భక్తి. భక్తితో కూడిన భయం చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో ఒక చోట మనం చూస్తాం, భయము నుండి పాపము చేయకుడి అని ఉంటుంది.
భయం గనక మన హృదయం లోపల ఉంటే మనం పాపమును చేయలేం. నా భార్య లేదు, నా భర్త లేడు, నా పిల్లలు లేరు, నా యజమానుడు లేడు, పాస్టర్ గారు లేరు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు అని అనుకుంటే మనం తప్పు మీద తప్పు, పొరపాటు మీద పొరపాటు చేస్తాం. ఎందుకంటే భయం లేక. కానీ దేవుడున్నాడు, ఆయన సమస్తమును ఎరిగిన వాడు, ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన సమస్తమును గమనిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన హీ విల్ రివార్డ్ us అకార్డింగ్లీ. మనము చేసిన దానిని బట్టే మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు అని గనక మనం నమ్మినట్లయితే అదృశ్యుడైన దేవునికి మనం ఏం చేస్తూ ఉంటాం? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మీరు చెప్పేది కరెక్టే, అది బోల్డ్గా చెప్పండి, భయపడితే చెప్పొద్దు, ధైర్యంగా చెప్పండి. చెప్పండి ఎలాగా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, భయము పొంది భయము కలిగి ఉండి పాపము చేయవద్దు అని బైబిల్లో ఉంది. మరో చోట మనం చూస్తాం, మనుష్యులు దేవుని యందు భయము విడిచి ఏం చేశారంటే వాళ్ళు తమ మార్గములను చెరిపివేసుకున్నారు, బొత్తిగా చెడిపోయారు. అంటే భయము లేనివాడు చెడిపోతాడు, భయం ఉన్నవాడు బాగుపడతాడు, అంతే. అదే భక్తి కలిగిన జీవితం. దేవుని యందు భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవునికి భయపడతారు. ఎవరైతే దేవునికి భయపడతారో వారు భయము నుండి పాపము చేయరు. ఎవరైతే దేవుడు లేడు, ఎవడు లేడనని నిర్లక్ష్యంగా తీసుకుంటారో, లెక్కలేనితనంగా ఉంటారో, పట్టించుకోకుండా ఉంటారో, వారు భయం విడిచి బొత్తిగా ఏమైపోతారండి? చెడిపోతారు. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను, భయము నుండి బాగుపడతావా, భయము విడిచి చెడిపోతావా? ఏదో ఒకటే, అది ఇది కుదరదు, రెండు పడవల మీద కాలు కుదరదు. అయితే భయము నుండి పాపము చేయకుండా ఉండటం, లేదా భయము విడిచి బొత్తిగా చెడిపోవటం. ఈ లోకంలో మనం చూస్తున్నాం, జీవితాలు పాడు చేసుకున్నవారు, చెడిపోతున్నవారు త్రాగుడులోను, వ్యభిచారములోను, జూదములోను, భయంకరమైన క్రియలలో వెచ్చలివిడిగా లెక్కలేని తరంగా తిరిగేవారు ఎవరు అంటే దేవునికి భయపడని వారు. దేవునికి భయపడని వాడు అన్నింటికి భయపడాలి, అందరికీ భయపడాలి, అన్ని వేళలా భయపడాలి. కానీ దేవునికి భయపడేవాడు దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవునికి భయపడేవాడిలో తప్పు ఉండదు, పొరపాటు ఉండదు, అబద్ధం ఉండదు, మోసం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, అపవిత్రత ఉండదు, దుష్టత్వం ఉండదు, దుర్మార్గం ఉండదు, ఇవేమీ ఉండవు కనుక వాడు దేనికి భయపడడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 28:1 చదవండి. ఎవడును తరుమకుండగానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఎవరు తరంకుండానే దుష్టత్వం కలిగిన వారు పారిపోతారు భయముతోటి. కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహము వలె ధైర్యంగా ఉంటాడంట. ఇఫ్ యు హ్యావ్ రైచియస్నెస్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యు ఆర్ అప్రైట్ ఇన్సైడ్ యువర్ హార్ట్, you will be bold enough to face anything on the surface of the earth. నువ్వు అపవిత్రత లేకుండా యథార్థవర్తనుడుగా నీతి కలిగిన వ్యక్తిగా ఉంటే కనుక ఈ లోకములో దేనికి నువ్వు భయపడవు, దేనికి నువ్వు తలవంచవు, దేనికి వణికిపోయి నువ్వు పారిపోనక్కర్లేదు, ఇబ్బంది పడనక్కర్లేదు, ఇక్కట్లకు తెచ్చుకోనక్కర్లేదు.
కాబట్టి ఎవరు దేవునిని స్తుతించాలి అంటే యథార్థవంతులు దేవుని స్తుతించాలి. యథార్థవంతులు దేవుని స్తుతించుట శోభస్కరమని ఉంది కదా. ఆ యథార్థవంతులు ఎవరంటే భక్తులు, డివోటెడ్ పీపుల్, భక్తులైన వారు. పెద్దయ్య గారు ఇదే కీర్తన మీద పాట కట్టారు. 47, 48 147, 148 కీర్తన మీద పాట కట్టారు. ఆ పాటలో చరణం ఎలా ఉంటుంది? భక్తులు కూడు సదాసులో యెహోవా దేవుని నీడలో, భక్తులు కూడు సదాసులో యెహోవా దేవుని నీడలో, స్తోత్ర గీతములు పాడెదను, స్తోత్ర గీతములు పాడెదను, స్తుతింతును స్తుతింతును ప్రభుని ప్రభుని. భక్తులు కూడు చోట యెహోవా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అండి చెప్పండి, దేవునిని స్తుతించాలి. 111వ కీర్తన తీయండి. 111వ కీర్తన 111వ కీర్తన యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని. ఎక్కడ? యథార్థవంతుల సభలో, భక్తులు కూడుకొని చోట, సమాజములో. సమాజం అంటే ఏంటి? ప్రజల మధ్య, ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్, దేవుని భక్తులందరి మధ్య నీతి కలిగిన వారు, యథార్థత కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు అందరిలో కలిసి ఉండగలుగుతారు, నిర్భయంగా ఉండగలుగుతారు, కలిసిపోగలుగుతారు. కొంతమంది కలవలేరు అందరితో, కొంతమంది ఏమంటారు సిగ్గుపడినట్టుగా, బిడియంగా ఉన్నట్టుగా ఏదో ఉంటుంది. ఎందుకో తెలుసా? బిడియం ఎక్కడి నుంచి వచ్చిందండి? భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము చేసిన తప్పు నుండి. ధైర్యంగా ఉన్నవారు పాపమును చేసి భయాన్ని తెచ్చుకున్నారు. కానీ నీతిమంతులు, యథార్థవంతుల సభలో, సమావేశంలో అందరూ కలిసి దేవుని ఏం చేస్తారంట? స్తుతిస్తారు. ఎందుకు తెలుసా? నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు గనుక. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరేంటండి ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ధైర్యంగా కనపడతారు ఏంటండి అని అడుగుతారు. చాలా సమస్యలు ఉంటాయి. సమస్య లేనిది మానవ జీవితం కాదు. ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్టులు, పరీక్షలు, శ్రమలు, కష్టములు, కడగంటలు, కన్నీళ్ళు, కొన్నిసార్లు కరువులు. వీటన్నిటి మధ్య నీతి కలిగి ఉంటే వాడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. చప్పులు కూడా దేవుని స్తోత్రం చేయాలి, గట్టి కొట్టండి. ఏమనుకుంటాడంటే వాడు, లెట్ కమ్ వాట్ మే, ఏదైనా రానివ్వండి, ఐఎమ్ రెడీ టు ఫేస్ బికాస్ ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్. నేను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే ప్రభువు నా పక్షమున ఉన్నాడు. ప్రభు భక్తి కలిగిన వాళ్ళ పక్షంగా ఉంటాడా, భక్తి లేని వాళ్ళ పక్షంగా ఉంటాడా? చెప్పండి. భక్తి కలిగిన వారి పక్షంగానే ఉంటాడు, భక్తి లేని వారి పక్షంగా ఉండడు. భక్తిహీనులు శ్రమయు, కష్టము, వేదన, ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరుకులు తెచ్చుకుంటారు వాళ్ళ జీవితంలోనికి. భక్తులైన వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు.
కాబట్టి భయముతో కూడిన భక్తిని మనం చేద్దామా ప్రియులరా? షల్ వి ఫియర్ ద లార్డ్? దేవునికి భయపడదామా? దేవుడున్నాడని అనుకుందామా? దేవుడు వింటున్నాడని అనుకుందామా? దేవుడు చూస్తున్నాడని అనుకుందామా? దేవునికి సమస్తము తెలుసు అని అనుకుందామా? అలా అనుకుంటే గనక మనము దేవునికి భయపడతాం, పాపమునకు దూరంగా ఉంటాం, అపవిత్రతకు దూరంగా ఉంటాం. కొంతమంది భయము విడిచి పాపము చేసి బొత్తిగా తమ తమ మార్గములను చెరిపి వేసుకుని చెడిపోతూ ఉన్నారు. నీవు నేను ఆ యొక్క జాబితాలో ఉండటానికి వీల్లేదు. రేపు రొద్దున ఏమైపోతుందో, మరుక్షణంలో ఏమైపోతుందో, తర్వాత ఏమైపోతుందో నిత్యము భయపడేవారు. మనము భయపడకూడదు. ఈ లోకంలో దేనికి? అపవాది లోకములోనికి భయాన్ని తీసుకొచ్చాడు, మనుషుని హృదయంలోనికి భయాన్ని తీసుకొచ్చాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భయమును పోగొట్టారు. భయమును లయము చేయడానికి ఆయన వచ్చారు. మన పాటల్లో మరి ఇది ఫ్లెచర్ గారు కట్టారో జానప్సన్ గారు కట్టారో తెలియదు, కానీ మరి ఇద్దరిలో ఒకరు కట్టిన పాటలో ఒక చరణం ఎలా ఉంటుంది? భయమును బాపి అభయమిచ్చేను, భయమును బాపి అభయమిచ్చేను, ఆయనలో జీవమును మనకిచ్చేను. విరిగిన మా బ్రతుకులకు స్తుతి స్తోత్రము, ప్రశంస ఆరోపింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము. యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును ఘనపరచెదము నిత్యము. యెహోవాను భయమును బాపి భయమును లయము చేయటానికి, అభయమునివ్వటానికి, ధైర్యమునివ్వటానికి, నెమ్మది సంతోషాన్నివ్వటానికి, సమాధానం హృదయంలో ఇవ్వడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, భయపడతా ఉన్న మానవునికి ఒక పిలుపునిచ్చారు ఆయన. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి లేకుండా ఉన్న వారులారా, మీ జీవితంలో అనేక బరువులు భారములు మోస్తూ ఉన్న వారులారా, మోయలేనన్ని శ్రమలు, మోయలేనన్ని బాధ్యతలు, మోయలేనన్ని భారములు, బరువులు మోయలేక నలిగిపోతున్నావా నీ జీవితంలో? భయపడొద్దు, రా ప్రభు దగ్గరికి. ఆయన నీకు నెమ్మదినిస్తాడు, విశ్రాంతినిస్తాడు, సమాధానమిస్తాడు, సంతోషాన్నిస్తాడు. స్తుతి యథార్థత కలిగిన హృదయంతో చేయగలగాలి, నీతి కలిగిన హృదయంతో మనం చేయగలగాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. సో ద డివోటెడ్ పీపుల్ దే ప్రైజ్ గాడ్, వాళ్ళు దేవుని స్తుతిస్తారు. నేను మరి టైం అయిపోతుంది, నేను ఎందుకు ఈరోజు ఈ ఒక్క మాట చెప్పాలని అనుకున్నాను. మొదలు పెట్టడం 149 మొత్తం ధ్యానించాలనుకున్నాను, కానీ ఈ ఒక్కటే నొక్కి ఒక్కాణించి ప్రభు చిత్తమైతే మరుసటి వారాల్లో మనం నేర్చుకోవచ్చు. ఇంకా 149 విషయాలని నేను అనుకుంటూ దీన్ని నేను ధ్యానిస్తున్నాను. నేను ఈ 149 కీర్తన 3 భాగాలు విభజించుకున్నాను. డివోటెడ్ పీపుల్ అంటే భక్తి కలిగిన వారు, డెలివర్డ్ పీపుల్ బంధకాలు లేనివారు, డిప్లాయిడ్ పీపుల్ భారం మోపబడిన వారు, బాధ్యత కలిగిన వారు. ఇవన్నీ వివరిద్దామని నేను అనుకున్నాను, కానీ ఎందుకు దేవుడు ఒక మాటతోటి
మనకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. భయము, భయపడి పాపం చేయొద్దు, దేవునికి భయపడి. ఇంకా ఏం చేయాలి? ఒక్క మాట చదువుకుందాం చూడండి దేవుని వాక్యంలో. ఒక్క మాట మనం చదువుకుందాం దేవుని వాక్యంలో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఒక్క నిమిషం నేను చెప్తాను. 12వ వచనంలో మధ్య భాగంలో, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించాలి. భయము నుండి పాపం చేయకూడదు. భయపడి మనం ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు చెప్పండి? భయము కలిగి రక్షణను కొనసాగించుకోవాలి. దేవునికి భయపడాలి, పాపం చేయటానికి భయపడాలి, రక్షణ కొనసాగించుకోవటానికి భయపడాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమంది అంటా ఉన్నాడు. నేను ముందే చెప్పేసిన ఈ మాట, పాస్టర్ గారు ఎదురుగుంటే కొన్ని తప్పులు చేయం, మనం కొన్ని పొరపాట్లు చేయం. అయ్యగారు చూస్తా లేదనుకుంటే ఏం చేస్తాం? పర్వాలేదులే, ఏమైంది, పర్వాలేదులే, ఏమైంది అని అనుకుంటాం. భర్త చూస్తున్నాడులే, భార్య చూస్తుందిలే, పిల్లలు చూస్తున్నారులే అని అనుకుంటే కొన్ని చేయలేం, మనం కొన్ని మాట్లాడలేం. కానీ పౌలు అంటారు, నే ఎదురుగుండున్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నారో, నేను మీ మధ్య లేని కాలమందు కూడా మీరు అలాగే ఉండటానికి భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అన్న. కొనసాగించుకుందామా? ఈ రక్షణ ఉచితంగానే వచ్చిన, తేలిగ్గా మాత్రం వచ్చింది కాదండి. రక్షణ ఉచితమే. పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దీనికి ఖరీదెట్టి డబ్బులు పెట్టి ఇంత కడితే మీకు బాప్తీసం, ఇంత కడితే మీకు రక్షణ అని చెప్పకుండా ఫ్రీగా ఇచ్చేశారు. కాబట్టి యేసయ్య తన రక్తాన్ని వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, లైట్గా తీసుకుంటున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ లేడ్ హిజ్ లైఫ్ టు సేవ్ యూ. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టారు. He died for you. He shed his precious blood for you. నీ కొరకు ఆయన మరణించారు. తన ప్రశస్తమైన రక్తాన్ని ఆయన నీ కొరకు చిందించాడు. ఎంత కష్టంగా ఈ రక్షణ వచ్చిందో తెలుసండి. తేలిగ్గా ఏమొచ్చేయలేదు, తేలిగ్గా రక్షణ రాలేదు నీకు నాకు. Someone had to pay for it. ఏంటి తెలుసా? నీకోసం చెల్లించింది ప్రాణం. He became a ransom for you. నీకు బదులుగా నీవు పొందవలసిన శ్రమ, నీవు పొందవలసిన బాధ, నీవు పొందవలసిన మరణం, నీవు పొందవలసిన ముళ్ళ కిరీటం, నీవు పొందవలసిన ఉమ్మివేతలు దెబ్బలు, నీవు పొందవలసిన కొరడా దెబ్బలు, మేకులు ఆయన పొందారు నీకు బదులుగా. తేలిగ్గా వచ్చింది కాదు. ఎంత కష్టపడి ప్రభు నీ కొరకు రక్షణ తీసుకొచ్చాడో. ఒక్కసారి సిలువ వైపు చూడు. సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపు చూడు. ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఎంత శ్రమ పడ్డారు సహోదరుడా నీకోసం ప్రభు, సహోదరి. ఎంతగా గాయపరచబడ్డారు ఆయన, ఎంత హ్యూమిలేట్ చేయబడ్డారు. మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం ప్రభు ఇచ్చిన రక్షణ. భయం లేకుండానే మనం జీవిస్తూ ఉన్నాం మన జీవితంలో. ఒకసారి సిలువ వైపు చూడు.
సిలువలో వేలాడుతున్న ప్రభువును చూడు, ఆయన పొందిన గాయములను చూడు, ఆయన మొండ్ల కిరీటాన్ని చూడు, ప్రక్కలో బళ్ళెపు పోటును చూడు, చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి చూడు. ఆకాశమునకు భూమికి మధ్య ఆయన వేలాడుతూ ఉన్నాడు నీ కొరకే, నీ కోసమే. యేసు చావుందే సిలువపై నీ కొరకే, నా కొరకే. యేసు ఇంత గొప్ప ప్రేమనోర్చెను నీ కొరకే, నా కొరకే. యేసు చావుందే సిలువపై నీ కొరకే, నా కొరకే. ఇంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే, నా కొరకే. ఎంత గొప్ప శ్రమను ఓర్చాడు. ఏదైనా పొరపాటు చేసే ముందు, ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా అపవిత్రమైన క్రియకు పాల్పడే ముందు ఒక్కసారి సిలువలో యేసయ్య చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకో. నీకోసమే, నిన్ను బాగు చేయటం కోసమే, నిన్ను రక్షించటం కోసమే, నిన్ను సరి చేయటం కోసమే. ఎందుకు పనికిరాని నిన్ను, నశించిపోతున్న నిన్ను తనతో పాటు ఉండటానికి, ఆయన రాజ్యమునకు తీసుకెళ్ళడానికి నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఒకసారి ఆలోచించేద్దాం ప్రియులారా. ప్రభువుకు మన జీవితాన్ని ఇద్దాం ఈరోజు. ప్రభు, ఇదిగో నా జీవితం నీకు అర్పిస్తా ఉన్నానయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నీకు అప్పగిస్తా ఉన్నానయ్యా. నన్ను అంగీకరించు దేవా, నన్ను అంగీకరించని ప్రభువుకు అప్పగించుకుందామా? అప్పగించుకొని భయము నుండి పాపము చేయకుండా, భయము నుండి రక్షణను కొనసాగించుకుంటూ, భయము నుండి దేవుని కొరకు జీవిద్దామా? అలాగ జీవించుచు, ఆయనను స్తుతించుచు, ఆయన కృపలో ముందుకు సాగటానికి దేవుడు సదా మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వినికిడులు దీవించి మనను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.